ఈ నెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని అన్ని కార్మిక సంఘాలుగా ఏఐటీసీగా కార్మిక వర్గాన్ని కోరుతా ఉన్నాం. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్ట సవరణలు వ్యతిరేకిస్తూ 44 కార్మిక చట్టాలని 4 కోళ్లుగా విభజించడాన్ని ఈ సమ్మె ప్రధానంగా ముందుకు పోతా ఉన్నది. 44 కార్మిక చట్టాలు యథావిధిగా కొనసాగించాలని అన్ని కార్మిక సంఘాలుగా ఏఐటీసీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా సంపద సృష్టికర్తలు ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులను వెలికితీసి ఈ దేశానికి వెలుగులు అందిస్తున్నటువంటి ఈ కార్మిక వర్గాన్ని నట్టేట ముంచడానికి 44 కార్మిక చట్టాలని 4 కోళ్లుగా విభజించడాన్ని ఉపసంహరించుకోవాలని, ఈ దేశంలో ఈ కార్మిక వ్యవస్థ లేకపోతే ఈ ప్రభుత్వం మనగడ ఎలా కొనసాగుతుంది? బీజేపీ ప్రభుత్వం ఈరోజు కార్మిక వర్గానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు గుత్త పెట్టుబడిదారులకు అప్పచెప్తా ఉన్నారు. విమానయాన రంగాన్ని, రైల్వే రంగాన్ని, ఇన్సూరెన్స్ రంగాన్ని, కోల్ ఇండియాని, నవరత్న కంపెనీలన్నింటినీ కూడా ప్రైవేటు గుత్త పెట్టుబడిదారులకు అప్పచెప్తా ఉన్నారు. ఈరోజు ఆ పెట్టుబడిదారులకు, ఆదాని, అంబానీలకు ఈ సొమ్మును కట్టబెట్టడం కోసం ఈ వాళ్ళు ఏర్పాటు చేసేటువంటి పరిశ్రమలలో కార్మిక వర్గానికి హక్కులు లేకుండా చేయడం కోసం మాత్రమే ఈ కార్మిక చట్ట సవరణలు అనేటువంటిది మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఈ చట్ట సవరణలు వెంటనే ఉపసంహరించుకొని 44 కార్మిక చట్టాలను కొనసాగించాలని, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి స్కీమ్ వర్కర్లు కానీ అసంఘటిత రంగ కార్మిక వర్గానికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి కార్మిక వర్గానికి ఉద్యోగ భద్రత లేదు, కనీసం ఇన్సూరెన్స్ సౌకర్యాలు లేవు, ఈఎస్ఐ సౌకర్యాలు లేవు, పిఎఫ్లు లేవు. ఇట్లాంటి పరిస్థితులలో ఈ దేశం వెలిగిపోతుంది అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం మాట్లాడడం అత్యంత సత్యదూరమైనటువంటిది. ఈ కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు ఉపసంహరించుకోవాలని ప్రధానంగా ఏఐటీసీగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాం.